ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే 60 నిమిషాలలో కష్టాలు తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అస్సలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి, ఏ విధంగా చేయాలి, ఇలా చేయడం వల్ల నిజంగానే మన కష్టాలు తీరిపోతాయా, 60 నిమిషాల్లో మన ఇంట్లోకి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భరించలేని కష్టాలు ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఇంకా ఆవాలతో ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే చాలండి, మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అసలు ఉప్పు ఇంకా ఆవాలతోనే పరిహారాలు ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా చాలా తేలిగ్గా తొలగిపోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఏ విధమైన పరిహారాన్ని పాటించినా అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది. ముఖ్యంగా సిద్ధశాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులకు తీసువస్తుంది. మానవ జీవితంలో డబ్బు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. మనిషి జీవించాలి అన్నా, ఏ పని చేయాలి అన్నా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించడం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎంత శ్రమపడ్డా, ఏ విధమైన కష్టాలు చేసినా మనకు ఒక్క రూపాయి ఆదాయం లేదు. ఎంత సంపాదించినా చేతులు ఒక్క క్షణం కూడా నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటుంది. ఈ విధమైన బాధలకి, కష్టాలకి విముక్తిగా మనం ఈ విధంగా ఉప్పును అలాగే ఆవాలతో చిన్న పరిహారాలు పాటిస్తే చాలండి, మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. సిద్ధశాస్త్రంలో చెప్పబడిన ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు, పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకి చెప్పిన విషయాలన్నీ ఈ విధంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి మనకు ఈ ఉప్పు ఆవాలు అనేటటువంటి మనకి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి. కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మనకున్నటువంటి భరించలేని కష్టాలు తొలగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థికపరమైన సమస్య అయితే రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు. ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది, ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది. ఈ కోపం ఇంకా ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు, మాట పట్టింపులు, గొడవలు అనేకమైనవి వస్తున్నాయి. ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత లేక బయటకు వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇబ్బందులు అనేవి చుట్టుముడుతూ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తొలగించుకోవాలి అంటే ఉప్పును ఇంకా ఆవాల పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు. మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. ఎన్నో రకాల పూజలను, దోష నివారణను చేయించుకుంటూ ఉంటారు. కానీ ఏ ఒక్కటి ఫలించగా డబ్బు వృధా అయిపోతుంది. చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకా మనం ఉప్పు ఇంకా ఆవాలతో ఏ విధమైనటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయానికి వస్తే, ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర అండి. మట్టి మూకుడు కానీ, మట్టి ప్రమిద కానీ, ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒక మట్టి పాత్రను తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పుని, అంటే దొడ్డు ఉప్పుని కలపండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన దొడ్డు ఉప్పుని మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలన్నమాట. ఈ పాత్రలో 3 గుప్పెట్ల ఉప్పుని వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పును వేసిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు కానీ,
తెల్ల ఆవాలు కానీ మీకు అందుబాటులో ఏ విధమైన ఆవాలు ఉంటాయో ఆ ఆవాలు టేబుల్ స్పూన్లో వేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు వేసుకున్న తర్వాత ఈ మట్టి పాత్ర మనకి చేతిలోకి తీసుకోవాలి. మనం 2 చేతుల్లో ఈ మట్టి పాత్రను తీసుకొని మన ఇంట్లో అన్ని గదులు కలియ తిరగాలి, అన్ని మూలాలు కూడా కలియ తిరగాలి. ఈ విధంగా తిరగడం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం మట్టి పాత్రలోకి ఉప్పు అలాగే ఆవాలు లాగేసుకుంటాయండి. ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారం కనుక పాటించుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఉప్పు అలాగే ఆవాలు ఈ మట్టి పాత్రలో తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని అన్ని గదుల్లో కూడా పట్టుకుని చేతితో పట్టుకుని కలియ తిరగాలి. ఇక ఇవి చేతితో తిరిగి పట్టుకుని కలియ తిరిగాం కదా, ఇక ఆ మట్టి పాత్రను మనం ఎవ్వరూ కూడా చూడకుండా, ఎవరూ తొక్కని ప్రదేశంలో, ఎవరికీ కనపడని విధంగా మన ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచి పెట్టాలి. ఈ విధంగా పట్టడం ద్వారా మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయన్నమాట. మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన మనసుతో, మన నిండు మనసుతో మన సంకల్పం చేసుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, మాకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, దాంపత్యంలో ఇబ్బందులు ప్రతి ఒక్క దానికి కూడా తొలగించి తల్లి, మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండుకునేలాగా దీవించు తల్లి అని చెప్పి అమ్మవారికి మనసులో ధ్యానించుకోవాలి. అదేవిధంగా ఈ పరిహారం చేసుకున్నట్లు ఎవ్వరికీ కూడా తెలియనివ్వకూడదు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం కనుక పాటించినట్లయితే మనకు కేవలం 60 నిమిషాలలో, అంటే 1 గంటలో విశేషమైన ఫలితం కలుగుతుందని, ఫలితం అనేది వస్తుందని మీకు కళ్ళారా చూస్తే మీరే చూస్తారు. ఏదో ఒక విధంగా అదృష్టం అనేది వరించి తీరుతారు. కాబట్టి ఈ విధంగా ఉప్పు అలాగే ఆవాలతో పరిహారాన్ని పాటించండి. ఇక మనం ఈ మట్టి పాత్రని ఇంట్లో ఒక మూలన పెట్టాం కదండి. రహస్యంగా ఈ మట్టి పాత్రను ఏం చేయాలనే విషయానికి వస్తే, మనం ఈ రోజున, అంటే మనం ఈ పరిహారానికి ఏ రోజునైనా పాటించండి. ఈ రోజున సాయంత్రం ఉప్పు అలాగే ఆవాలు పరిహారం పాటించినట్లయితే ఆ రోజు రాత్రి 24 గంటల పాటు మనం ఈ ఉప్పు మాత్రమే మన ఇంట్లో ఉంచి పెట్టి 24 గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో, ఎవరూ చూడకుండా, ఎవరి కంట పడకుండా పారే నీళ్ళల్లో కానీ, ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారవేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మనపై సిరుల వర్షాన్ని కురుస్తుంది. అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పుతో ఆవాలతో పాటించడం ద్వారా విశేషమైన ఫలితాలు అయితే మనకు దక్కుతాయండి. కాబట్టి ఈ ఉప్పు మరియు ఆవాల పరిహారానికి మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా ఎటువంటి మహిళా దోషం, మాంసాహారం, మద్యపానం ఈ విధంగా ఇటువంటి మహిళ లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించాలి. ముఖ్యంగా ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా ఈ పరిహారాన్ని పాటించాలి. తద్వారా కేవలం 60 నిమిషాలలో, అంటే 1 గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన ఇంట్లోకి డబ్బు వద్దన్నా వస్తూనే ఉంటుంది. ఈ విధమైన పరిహారం చాలా తేలిగ్గా చేసుకోవచ్చనమాట. ఎటువంటి ఖర్చు లేకుండా పాటించడం ద్వారా ఈ విధంగా విశేషమైన ఫలితాన్నైతే లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి మహిమల ద్వారా వచ్చిన ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం